మరో పనేం లేదరా మీకు? ఇడియట్స్. ఫ్రెష్ ఏంటి వ్యాపారానికి కొత్త? సార్ నేను ఎగ్జామ్ రాయడానికి వచ్చాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ వ్యాపారానికి ఎగ్జామ్ కూడా పెడుతున్నారా? సార్ మీరు తప్పుగా అనుకుంటున్నారండి. నేనే తప్పుగా అనుకుంటున్నాను. ఎగ్జామ్ రాయడానికి అంటే నేను నమ్మాలి. కారణం కొత్తగా చెప్తున్నావు. టెన్షన్ పడుకో సార్. సార్ మీరు నిజంగా ఎగ్జామ్ రాయడానికి వచ్చాను సార్, నమ్మండి సార్. సార్ 1 సెకండ్ సార్. సార్ హాల్ టికెట్ అండి. ఎగ్జామ్ రాయడానికి వచ్చారు? అవునండి. IAS? అవును సార్. నాకే బాస్ అవ్వాలనుకుంటున్నావా? ఇలాంటి దొంగ హాల్ టికెట్స్ ఎన్ని కావాలరా నీకు? నాకు తెలుసు నువ్వు అలాంటి దానివి కాదని. గొడవ చేయకుండా నాకు కోఆపరేట్ చేయ. పొద్దున నేనే ఎగ్జామ్ సెంటర్లో నిన్ను డ్రాప్ చేస్తాను. చంపేస్తున్నావే. ఫోటోగ్రాఫర్ని పిలవండ్రా. వీళ్లతో పాటు దీన్ని కూడా ఫోటో తీయండి. నువ్వు ఎలా పతివ్రత అవుతావు చూస్తానే. వ్యభిచార నేరారోపణ కింద అరెస్ట్ చేయబడిన జ్యోతి, సూర్యలు తాము చెప్పుకుంటున్నట్టుగా సివిల్స్ పరీక్షలకి హాజరు కావడానికే వచ్చారని నిరూపణ అయింది. కాబట్టి వారిద్దరిని నిర్దోషులని కోర్టు వారు నమ్ముతూ వారిపై దురుద్దేశపూర్వకంగా తన సొంత ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడిన సర్కిల్ ఇన్స్పెక్టర్ కోటిరెడ్డి వెంకటరెడ్డిని 6 నెలల పాటు విధుల నుండి సస్పెండ్ చేయాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఆదేశించడమైంది. నీ నిర్వాకం పేపర్లో వచ్చిన దగ్గర నుంచి ఈ వీధి వీధంతా మా మొహాల మీద ఉమ్మేస్తున్నారు. నేనేం తప్పు చేయలేదు పిన్ని. జ్యోతి మా ఇంటికి వెళ్దాం పదా. చూడమ్మా, జరిగిందంతా మర్చిపో. అదే తలుచుకుని బాధపడద్దు. నిందలు వేసేవాళ్ళు నోళ్ళు మూయటం చాలా కష్టం. ఈ లోకంలో చెడు చెప్పుకునేంత తొందరగా మంచి చెప్పుకోరమ్మా. నీకు ఎవరు లేరని బాధపడకు. మేమంతా ఉన్నాం కదా, ధైర్యంగా ఉండు. ఇవాళ నుంచి నువ్వు మా ఇంట్లో మనిషివేనమ్మా. అయిన వాళ్ళ నుంచి దూరమై అనాథలా ఉన్న నన్ను
సూర్య అమ్మ నాన్న ఆదరించారు. ఆ రోజు నుంచి నేను వాళ్ళ కుటుంబంలో ఓ మనిషిని అయ్యాను. జ్యోతి ఈ అప్లికేషన్ ఫిల్ చేయి. కలెక్టర్ అవడమేమో కానీ కోచింగ్ సెంటర్లో అప్లికేషన్ తెచ్చుకోవడానికి పెద్ద కష్టమైపోయింది. ఇదేంటి ఒక అప్లికేషన్ తెచ్చా? ఒక ఇంటికి ఒక కలెక్టర్ సరిపోరా? సూర్య జోక్ చేయొద్దు, నేను సీరియస్గా అడుగుతున్నాను. నువ్వు ఎలా అడిగిన నిజం ఒకటే జ్యోతి, అప్లికేషన్ తేవడానికి ప్రాబ్లం ఏం లేదు. కానీ మనలో ఒక్కళ్ళు మాత్రమే ఐఏఎస్ చదవగలం. ఇప్పుడు మా ఫ్యామిలీ ఉన్న పరిస్థితుల్లో ఇద్దరు ఐఏఎస్ చదవడం కష్టం. ఎంతో కష్టపడితే కానీ అప్పు దొరకలేదు. ఆ డబ్బుతో ఇద్దరు చదవడం కష్టం. అందుకే నీకు మాత్రమే అప్లికేషన్ తెచ్చాను. అయితే ఆ డబ్బుతో నువ్వే చదవచ్చు కదా. నేను చదివితే స్వార్థం అవుతుంది. అదే నువ్వు చదివితే నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చినందుకు ఒక అర్థం ఉంటుంది. సో నువ్వు చదవాలి, దానికోసం నేను జాబ్ చేయాలి. కానీ నువ్వు ఐఏఎస్ అవ్వాలని ఎంతో ఆశపడ్డావు కదా. కరెక్టే అనుకో. అయినా నువ్వు చదివితే నేను చదివినట్టేగా. నేను చదివితే సూర్య ఐఏఎస్ అని నా పేరు పక్కన మాత్రమే ఐఏఎస్ ఉంటుంది. అదే నువ్వు చదివితే జ్యోతి సూర్య ఐఏఎస్ అని ఇద్దరి పేర్లు కలిపి ఉంటుంది. అంటే నీతో పాటు నేను ఐఏఎస్ఏగా. జ్యోతి, నీ లక్ష్యంతో పాటు నీ జీవితంలో కూడా నీ తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఇది పట్టుకొని ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. ఎక్కడికి? ఉండు బొంగోరు, వస్తాగా. సీను, నేను చెప్పింది రెడీ అయిందా? రెడీ అయింది సార్. ఇవ్వు. ఓర్ నీ అయ్యా, చూసుకోండి రా, ఒళ్ళు నట్టు రాదా. సూర్య ఈ లోకంలో లేకపోవచ్చు, కానీ నా మనసులో బతికే ఉన్నాడు. నాకు సంబంధించినంత వరకు ఐఏఎస్ అనేది 3 అక్షరాల మాట కాదు. సూర్య కళ, నా జీవితం. ఈ జన్మకి సూర్యతో కలిసి బతికే అదృష్టం లేకపోయినా అతని కళ నిజం చేయాలన్న లక్ష్యంతోనే బతుకుతున్నాను. దానికి ఎవరడ్డొచ్చినా నేను తట్టుకోలేను. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి. ఖాళీని వేసేయడానికి కరెక్ట్ అయిన మనిషిని తీసుకొచ్చాను. ఎవడు వాడు? ఏరా, వెటకారంగా ఉందా? కండలు తిరిగిన రాయలసీమ రవే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కావడానికి 4 రోజులు పడుతుందన్నారు. అస్థి పంజరానికి బట్టలు వేసినట్టున్నాడు వీడు. బయటికి తీసుకెళ్ళండి రా, గాలికి వాడే ఎగిరిపోతాడు. అయ్యో, ఏమిట్రా ఇంతలోకి ఇల్లు అసెంబ్లీ లాగా చేసేశాడు. ఖాళీని కొట్టడానికి వీడే కరెక్ట్ అయిన మనిషి. ఒక్క నిమిషం, ఎప్పుడు మీరు నా టాలెంట్ ని అవమానించారో అప్పుడే మీ డీల్ ని క్యాన్సిల్ చేసేశాను. మరి ఎందుకు బంగారు సామాన్ అంతా బత కొట్టేశావు? రోగి రోగాన్ని దాచుకోకూడదు, వీరుడు విద్యను దాచుకోకూడదు. వస్తా. ఈడెవడండి బాబు, సునామీలా వచ్చి అలకల్లోలం చేసిపోయాడు. నేను అప్పుడే చెప్పాను మైక్ సెట్కి 5,000 ఇచ్చేద్దామండి అని. విన్నారా? ఎమ్మెల్యే పరువు అది ఇది అన్నారు. లోడు సిమెంట్ దగ్గర నుంచి లోకల్ రౌడీలు, ఆ రాయలసీమ రవి,
ఇప్పుడు వచ్చాడు ఈ బ్రూస్లీ గడు ఆడు పగలగొట్టిన సామాన్లతో కలిపి దాదాపు 3 లక్షల రూపాయల దాకా బొక్క నా మాటిని ఆ ఖాళీగాడితో గొడవ పట్టం మానేయండి సార్, లేకపోతే అనవసరంగా 5,000 రూపాయలు పోతాయి. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఏమోనమ్మా, అతనే వేశాడు కర్చీఫ్. ఏమైంది సార్, ఎవరూ లేరు? బస్ రిపేరా? అదేం లేదమ్మా, నువ్వు తొందరగా వెళ్దాం. ఏంటి ఖాళీ ఇది? అమ్మాయి కథంతా చెప్పే కూడా అమ్మాయిని ప్రేమిస్తున్నావా? అదేం కాదు బాబాయ్, ఎప్పుడైతే ఆ అమ్మాయి మనసులో మాట చెప్పిందో నా ప్రేమ తీసి పక్కన పెట్టా. ఆ అమ్మాయి ఏదేదో ఐఏఎస్ఆ ఐకేఎస్ ఏదో చదవాలంటుంది కదా, దానికి హెల్ప్ చేస్తున్నది అర్థం చేసుకోవట్లేదు. హెల్ప్ అంటే ఖర్చీఫ్ లేయడం, బస్సులు ఖాళీ చేయించేయడం కాదు. మరి హెల్ప్ అంటే నీకు కావాల్సింది చేయటం కాదు, ఆ అమ్మాయికి నచ్చే చేయాలి మనం. మరేం చేయాలో చెప్పు.